హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోవడం జరిగింది. ఒక వ్యక్తి వచ్చేసి హార్ట్ అటాక్ జయవర్ధన్ అని చెప్పేసి ఒక యువకుడు హార్ట్ అటాక్‌తో చనిపోతే, సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోవడం జరిగింది కదా! అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీలని తాడేపల్లి గూడానికి పిలిపించుకొని వాళ్ళకి ధైర్యం చెప్పారనమాట. ఒకసారి ఆ విజువల్స్ ఏదో చూడండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీస్‌ని తాడేపల్లి గుడి అని పిలిపించుకొని వాళ్ళకి ధైర్యం చెప్పారనమాట. ఇక్కడ చూసుకుంటే సింగయ్య ఫ్యామిలీ, ఈమె సింగయ్య భార్య, సింగయ్య కొడుకు, ఇలా సింగయ్యకి సంబంధించిన ఫ్యామిలీ, అదేమో జయవర్ధనకి సంబంధించిన ఫ్యామిలీ అనమాట. వాళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది. అయితే ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పిలిపించుకొని, అట్లా వ్యక్తులు రారు కాబట్టి వాళ్ళకి 10 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఆ పార్టీ అండగా ఉంటుంది, మీరు దగ్గరలోనే స్థానికమైన నాయకుల్ని కలవండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకైతే హామీ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ కూడా ఇదొక మంచి పరిణామం, అంటే ఒక మంచి విషయం అనమాట. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక పెద్ద స్థాయి వ్యక్తి, రాష్ట్రంలోనే ఒక ప్రతిపక్ష నేత, మాజీ సీఎం ఇంటికి పిలిపించుకొని కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్తే వాళ్ళకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది, మాకు కూడా ఒక పార్టీ అండగా ఉంటుందన్న ఒక భరోసా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం పట్ల ప్రశంసలు అయితే వస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.